హలో అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శివరాత్రి. సో ఈరోజు అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాము. ఎక్కడ అని అనుకుంటున్నారు? శంకర్పల్లిలో ఉన్న మరకతలింగం దగ్గరికి. కొంచెం డిస్టెన్స్ అయినా వెళ్తున్నాము. మాకు ఇంటికి అంచెల్లి 40 కిలోమీటర్స్ అనమాట. సగం దూరం వచ్చాము, ఇంకా సగం దూరం ఉంది, ఇంకా 20 ఉంది. సో ఇది అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. 2 hours later. చాలా అండి అందరికీ. సో మేమైతే శివరాత్రి రోజు శంకర్పల్లి టెంపుల్కి అయితే వచ్చాము. చందిప గ్రామం దగ్గర ఉన్న మరకతలింగం అనమాట. ఇది వచ్చేసి బ్రహ్మసూత్ర శివలింగము. సో టెంపుల్ ఎలా ఉంటుంది, లోపల ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాము, చూడండి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అయితే ఉంటారు, ఆంజనేయ స్వామి. అండ్ ఇది బోర్డు చందిప గ్రామం. ఇదండి. సో ఇదండి, ఇదనమాట. సో ఇదండి శంకర్పల్లి చందిప్ప గ్రామం దగ్గర ఉన్న మరకతలింగం అనమాట. ఇదైతే రాముల వారు ప్రతిష్ఠించారు ఈ లింగము. శివరాత్రి కాబట్టి వచ్చాము. కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే డ్యూరేషన్ చూపిస్తూనే ఉంది టైమింగ్. బట్ టెంపుల్ మాత్రం బాగుంది, అంటే లొకేషన్ బాగుందన్నమాట. ఇదంతా గ్రీనిష్, చుట్టుపక్కల అంతా పొలాలు, చెట్లు, చూడ్డానికి అంతా చాలా బాగుంది. చందిప గ్రామము శంకర్పల్లి డిస్టిక్లో ఉన్న చందిప గ్రామంలో ఉన్న మరకతలింగం అనమాట. ఇది జనాలు అయితే చాలామంది వచ్చారు. దర్శనం ఎంతసేపు పడుతుంది ఏంటి అనేది అయితే చూడాలి. ఈరోజు శివరాత్రి కాబట్టి చాలామందే ఉంటారు. లొకేషన్ చూసారా ఎంత బాగుంది. ఈ లొకేషన్ సేమ్ ఎలా అంటే చిల్కూరు సైడ్ ఉంటుంది. ఇలా చిల్కూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. సో ఇదండి పొలాల మధ్యలో గుడి బాగుంది. బ్రహ్మసూత్ర లింగం. సో ఇదండి, జనాలు అయితే చాలామంది ఉన్నారు అసలు. ఇదండి బోర్డు చూడండి, శ్రీ బ్రహ్మసూత్ర లింగం చిందప్ప. ఇదండి, ఇక కార్లు అయితే బాగానే వచ్చాయి. ఇది ఒకటి దారిలో వెళ్ళేటప్పుడు కొత్త టెంపుల్ అండి. ఇది రామాలయం సెంటర్లో ఉంది. ఇది ఎక్కడ అంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర కొత్త టెంపుల్ అన్నమాట. ఇది ఇక్కడ అమ్మవారి దేవాలయం కూడా ఉన్నట్టుంది. సో ఈరోజు శివరాత్రి అయిపోవడానికి చాలా జనాలు ఉన్నారు. సో ఇదండి, జనాలు అయితే చాలా మంది ఉన్నారు. సో ఇదండి, ఈరోజు శివరాత్రి కాబట్టి జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. సో ఇదండి నవగ్రహాలు 9 మైన. పొద్దున్న చూసారా కొబ్బరికాయలు ఎన్ని కొట్టారో. ధ్వజస్తంభం. పైసలు కొడతాంట. సో ఇదండి, జనాలు అయితే అయిపోయారు అనమాట కంప్లీట్గా. మళ్ళీ ఈవినింగ్ వస్తారు. సో ఇది కాలభైరవ టెంపుల్. సో ఇదండి, దర్శనం అయితే బాగా అయింది. అంటే టికెట్ తీసుకున్నాము 200 స్పెషల్ దర్శనం. జనాలు బాగున్నారు. ఇప్పుడేమో ఖాళీ అయిపోయింది.
అన్నదానం కూడా ఉంది. చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. ఇదిగోండి ఈడ కుండలు, కూరగాయలు అన్నీ అమ్ముతున్నారు. బాగుంది. మేము ఫస్ట్ టైం రావడం వల్ల మాకు కొంచెం కొత్తగా అనిపించింది. కానీ చాలా దూరమే, లోపలికి రావాలి ఇండ్ల కాదు. సో ఇదన్నమాట అండి. చాలా జనాలు ఉన్నారు, అసలు ఫోటో కూడా దిగడానికి అవ్వలేదు. అన్నదానానికి వెళ్తున్నాము. ఈరోజు శివరాత్రి, దేవుడి ప్రసాదం వద్దనకూడదు కాబట్టి మేము తినకుండా వచ్చాము, ఒక్క పొద్దుతో వచ్చాము, నేను నా కూతురు. అందుకనే దర్శనం అయినాక ఇక్కడ భోజనం చేస్తున్నాం. సో ఇదండి అన్నదానం, ఇదంతా చూద్దాం. ఇదండి ఫైనల్లీ అయితే దర్శనం అయిపోయింది. మాది చాలా బాగుంది అన్నమాట. సో ఇదండి ఇక్కడ దర్శనం అయిపోయింది. నెక్స్ట్ అనంతగిరి హిల్స్ వెళ్తున్నాం అనమాట మేము. ఇక్కడ మాకు మధ్యాహ్నం 2:30 వరకు దర్శనం అయిపోయేటకి టైం ఉంది కదా. అక్కడ నుంచి అనంతగిరి హిల్స్ 30 కిలోమీటర్స్ అనమాట. అందుకని అక్కడ నుంచి అనంతగిరి హిల్స్ వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా అడవిలా ఉంది మొత్తం అనంతగిరి హిల్స్. ఇదండి అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా వీడియో తీసి పెడతాను, చూడండి. అనంతగిరి హిల్స్ మేము వెళ్ళడం ఇది 2వ సారి. ఎలా ఉంటుందో చూడండి. కానీ చాలా అంటే చాలా అడవి, కానీ బాగుంటుంది. థ్యాంక్ యూ.